guys, welcome to SVR Multiworks and all videos. ఈరోజు మనకు చైనా సిఆర్టీ టీవీ కిట్ రిపేర్కి వచ్చింది. దీని ప్రాబ్లం ఏంటంటే హై వోల్టేజ్ మరియు ఓవర్ హీట్ వలన దీనిలో ఉన్న కాంపోనెంట్స్ కొన్ని ఖరాబ్ అయినాయి. అందులో ఒకటి పీటీసీ ఒకటి పోయింది. ప్రైమరీ సెక్షన్కి సంబంధించి ఒక పిఎఫ్ మరియు ప్రైమరీ ప్లస్ సెకండరీ సెక్షన్కి సంబంధించి ఎర్తింగ్ పిఎఫ్ ఇవి పోయినాయి. నేను ఆల్రెడీ వీటిని రిప్లేస్మెంట్ చేశాను. ఓవర్ హీట్ వలన ఎల్ఓటి కూడా ఖరాబ్ అయింది. ఇక్కడ ఉబ్బింది చూసారు దోస్తు, అంటే ఆల్రెడీ ఎల్ఓటి ఖరాబ్ అయిందని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం దీని యొక్క పవర్ సప్లైలు కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాము. ముందుగా మనం బోర్డుని ఇలా రివర్స్ పెట్టుకొని మల్టీమీటర్ను 200 రేంజ్ సెట్ చేసుకొని మల్టీమీటర్ యొక్క బ్లాక్ ప్రూఫ్ను బోర్డులో సెకండరీ సెక్షన్ ముందుకు సప్లై ఇచ్చుకున్నాను. రెడ్ ప్రూఫ్ను మనం వోల్టేజ్ చెక్ చేయడానికి ఉపయోగించుకుందాం. మనం ఈ బోర్డుకు పవర్ సప్లైలు ఇచ్చి చూద్దాము. పవర్ సప్లై ఇచ్చేసాను. మనం ఒకసారి వోల్టేజ్లు చెక్ చేసుకుంటే మనం ఇక్కడ 110 సప్లై దగ్గర దీని వోల్టేజ్ని చూస్తే మనకేం చూపించట్లేదు. అలాగే డ్రైవర్ ప్లస్ వెర్టికల్ సప్లై చూసుకుంటే మీటర్లో చూడండి ఫ్రెండ్స్, 21 వోల్టేజ్ ఓకే ఉంది. స్టిచ్చింగ్ సెక్షన్ సంబంధించి చూసుకుంటే 8 వోల్టేజ్ ఓకే. ప్లస్ ఆడియో సెక్షన్ సంబంధించి వోల్టేజ్ చూసుకుంటే ఇక్కడ 13 వోల్టేజ్ ఆల్ ఓకే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మనకు 110 సప్లై అనేది బయటికి రావడం లేదు. అది మన చాపర్ ట్రాన్స్ఫార్మర్ నుండే ఈ 110 వోల్టేజ్ అనేది బయటికి రావడం లేదు. సో కావున మనకు ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే చాపర్ ట్రాన్స్ఫార్మర్లో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకసారి మనము నా దగ్గర ఇది సేమ్ బోర్డ్ సేమ్ వాల్యూస్ గల చాపర్ ట్రాన్స్ఫార్మర్ ఇంకోటి ఉంది. దీన్ని తీసి ఈ బోర్డుకు రిప్లేస్మెంట్ చేసిన తర్వాత మనం ఒకసారి వోల్టేజ్లు చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇంత చాపర్ ట్రాన్స్ఫార్మర్ ప్లస్ మనం డైరెక్ట్ రిప్లేస్ చేసాము. అదేవిధంగా మనకు 110 వోల్టేజ్ ఫిల్టర్ను కూడా రిప్లేస్ చేసాము. ఇప్పుడు మనం ఒకసారి సప్లై చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇగో 110 వోల్టేజ్ మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేసామంటే ఆల్రెడీ మనకు ఎల్ఓటి మొత్తం బర్న్ అయింది కాబట్టి దాన్ని రిమూవ్ చేసాము. ఇప్పుడు దాని ప్లేస్లో కొత్త ఎల్ఓటి రిప్లేస్ చేసి రెసిస్టర్ కనెక్ట్ చేసి ఒకసారి మనము పవర్ సప్లై చూస్తే మనకు కిట్ ఓకే ఫ్రెండ్స్. కొత్త ఎల్ఓటిని నేను రిప్లేస్ చేశాను. దీని నెంబరు చూడండి ఫ్రెండ్స్, 1010A ప్లస్ ప్రతి అన్ని చైనా కిట్లకు 1010A లేదా 4041K ఎల్ఓటి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 1010A 4041K ఎల్ఓటి ఏ చైనా కిట్కైనా మనము వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఈ కిట్కు పవర్ సప్లై ఇచ్చి చూద్దాం. ఇక్కడ నేను ఎల్ఓటిని రిప్లేస్ చేశాను. ఒకసారి మనం పవర్ కనెక్ట్ చేసి పవర్ సప్లై ఓకే ఉన్నాయో లేదో చూసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు కిట్ రన్ అవుతుంది. చూడండి, మనకి ఇందులో సౌండ్ వస్తుంది ఈహెచ్టీ నుండి. ఒకసారి మనం వోల్టేజ్ చెక్ చేసి చూస్తే చూడండి ప్లస్ 110 సప్లై ఇక్కడ 103 అప్రాక్సిమేట్లీ ఓకే. వెర్టికల్ ప్లస్ డ్రైవర్ సప్లై చూసుకుంటే 25 వోల్ట్స్ ఓకే. మైనస్ పవర్ స్టిచ్చింగ్ సప్లై చూసుకుంటే 9 వోల్ట్స్ అప్రాక్సిమేట్లీ 10 ఓకే. ఆడియో ఐసీకి సంబంధించి వోల్టేజ్ చూసుకుంటే 15 వోల్టేజ్ ఓకే. ట్యూనర్ 5 వోల్టేజెస్ ఓకే. 180 వోల్ట్ ఓకే.
ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.